నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో షాక్ తగిలింది రాజకీయాల్ని పదవులని వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్న ఆయన తాజాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలని ఆధారంగా చేసుకుని ఇవాళ పోలీసులు నోటీసులు పంపారు విజయవాడ సిపి కార్యాలయంలో ఈ నెల 18న విచారణకు రావాలని ఆయనకు పంపిన సమన్లలో పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్య కుంభకోణం జరిగినట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది ఈ కేసులో ఇప్పటికే వైసీపీ హయాంలో ఐటీ సలహాదారునిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు ఇప్పటికే ఆయన విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా రాకపోవడంతో నిన్న హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో వ్యాపార సంస్థల్లో కూడా తనిఖీలు చేసింది గతంలో మరో కేసు విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో జరిగిన మద్య కుంభకోణానికి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డినని ఆయన గురించిన భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తానని ప్రకటించారు దీంతో సిట్ ఇవాళ ఆయనకు నోటీసులు పంపింది ఇక ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీసులో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది దీంతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలను బట్టి ఇప్పుడు మద్య కుంభకోణ విచారణలో కీలకంగా మారబోతున్నాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।